On 15th, only those who participate in Pradhana Chandi Yaga Sevakarta, they alone will have the chance to perform Homa with Sri Swamiji. Jai Gurudatta. ఈ యజ్ఞంలో వృక్షాలే దానం చేయకోకుండా కాకుండా ధాన్యం కూడా సేవ చేశారు. ధాన్యమే కాకుండా లోహాలు కూడా దానం చేశారు. అంటే బంగారు, వెండి కూడా దానం చేశారు. అదే కాకుండా వస్త్రదానాలు చేశారు చాలామంది. అదే కాకోకుండా భూదానం కూడా చేశారు. అదే కాకోకుండా గృహదానం కూడా చేశారు. మైసూరు ఆశ్రమంలోనే ఒక కొత్త గురునిలయం చిన్నదిగా కట్టడానికి దానికి దానం చేశారు. ఇది కాకుండా బీదలకు మాంగళ్య దానాలు చేశారు 100 మందికి. ఇది కాకుండా గర్వాపసాగయ అనేటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా 200 ఫ్యామిలీలు వాపస్ వచ్చాయి మొన్న ఒక వారం కిందట. గర్వాపసాయ చేస్తూనే ఉన్నాము. అది చెప్పాను కదా, ప్రచారం మేము ఎక్కువ చేసుకోలేదు అని. ఇప్పుడిప్పుడే అవుతున్న అవంతకవి అయిపోతుంది. వాళ్ళందరికీ కూడా హోమం చేయించి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళ యోగక్షేమాలు కూడా విచారించి పంపించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఈ చుట్టుముట్టు గ్రామాల్లో మొత్తం 21 ఆలయాలు వాళ్ళకి కట్టించడం జరిగింది ఇంతవరకు. ఆ ఆలయాలు కట్టించి వాళ్ళనే అర్చక స్వాములుగా చేయటం జరిగింది. వాళ్ళకి నేనేం చెప్పలేదు, నిష్టగా ఉండండి, తినద్దండి, తాగొద్దండి అని కూడా నేను ఏమీ చెప్పలేదు. వాళ్ళే వదిలేశారు. చాలా సంతోషం. అక్కడ ఉండేటువంటి అర్చకులు ఏమో అష్టోత్తరం చెప్పటం ఇవంతా చిన్న చిన్నవి నేర్పించాం. ఇక్కడ కొన్ని రోజులు నేర్పించాం. వాళ్ళకే నేర్పించుకుంటున్నారు. మళ్ళీ పిలిచాను, లేదు మేమే టీచ్ చెప్పుకుంటున్నాం. చాలా సంతోషం. ఆ విధంగా ఇక్కడ జరగటం జరిగింది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం, తెలంగాణలో కూడా కొంచెం, నడుపల్లి దగ్గర కూడా కొంచెం, ఇట్లా చిన్నగా మనం చేసుకొని వెళుతున్నాం. ఇక్కడ ఎందుకు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు అంటే, ఈ వృక్ష మహాయజ్ఞం నాకు అనుకున్న ఇంతవరకు ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం మనమే చేస్తున్నాం. నేను చూసా, హిస్టరీ చూసా, మన హిస్టరీ చూసా. మన భారత భూమి హిస్టరీలో ఇంతవరకు చేయలేదు. అప్పుడెప్పుడో నైమిషారణ్యంలో జనక మహారాజు చేశాడు అని ఒక కథ ఉంది. అంటే నైమిషారణ్యం అంటే చెట్లు దండిగా ఉండేవి కదా, అన్నీ ఉండేవి, అన్ని జాతుల వృక్షాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్నాయండి? లేవు. ఇప్పుడు నాకు మాట్లాడటానికి కూడా రాదు. అంతా ఇవి గొంతులో మొత్తం అగ్నిదేవుడు చేరుకున్నాడు. అగ్నిదేవుడు ఫ్రెండ్ ఉంటాడే పొగదేవుడు, పొగదేవుడు చేరుకున్నాడు. ఒక్కొక్క మాట బయటికే రాదు, లోపల వెళ్ళిపోతుంది. సో అన్ని చెట్లు ఎక్కడున్నాయండి? ఇప్పుడు లేవు. సో అందుకని ఇది పురాణంలో ఎక్కడో చిన్న కథ ఉంది. మనం ఎందుకు చేయకూడదు అని స్వామి సంకల్పించారు. ఇన్ని లక్షల చెట్లు కూడా మనం అందరికీ దానం చేస్తున్నారు. సర్కారు వాళ్ళు దానం చేస్తున్నారు. పెద్ద చెట్లు కూడా ఇస్తున్నారు. ఇది మనం ఎందుకు ఇట్లా చేయకూడదు అని అన్నీ ఎక్కడ ఆధారం లేనిది ఏది చేయకూడదు. తికగా ఏది చేయకూడదు ఆధారం లేనిది. ఆధారం కావాలా మనకు. సరే, కొన్ని ఆధారాలు దొరికాయి, కొన్ని పురాణాలు కథల్లో దొరికాయి. నాకు సంతోషపడ్డా. ఇది బాగుంది, చేస్తే బాగుండు. మరి ఆధారాల్లో ఇంత మహావృక్షాలు ఎక్కడ దొరుకుతాయి? అది వేరే, అదే కష్టమే.
ఎవరో ఇండ్లలో అప్పుడు అక్కడక్కడ వేసుకున్నారు. అవన్నీ కలెక్ట్ చేసేది ఎట్లా? డబ్బులు దండిగా అవుతాయి కదా, ఊరికే ఇవ్వరు కదా చాలామంది. ఎట్లా అబ్బా? అది ఒక కొంత. సరే కొంతమంది భక్తులు చెప్పారు, నువ్వు 1000 చెట్లు ఇవ్వు. ఎన్ని 1000 చెట్లు ఇచ్చినా 10,000 చెట్లు కావాలి కదా. మీరు నమ్మరు, ఒక బోన్సాయి చెట్టు వెళ్ళి అడిగితే కనిష్టం 5,000 అంటారు, కనిష్టం. అది ఇక హైయెస్ట్ 50 లక్షల వరకు పోతుంది. మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు ఏమీ లేదు, కనిష్టం అంటే 5,000 అంటారు. లేదు కొంచెం మంచిగా ఉండేది కావాలి, 100 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వరు. వాళ్ళ ఇంటికి పేరు కదా అది. వెతికారు, సురేష్ వెళ్ళి వెతికాడు. సురేష్, కుసుమక్క, రాజీవ్ 4-5 మంది ఒక టీం చేసుకున్నాం. ముసలాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న పట్టండరా అన్న. మీరు వినాలి ఈ కథ, వినకపోతే అయ్యలేదు. ఏ ఇళ్లలో ఉన్నాయి ముసలోళ్ళు ఉన్నారని వెతికాం. వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడేది. ఎట్లున్నారండి, బాగున్నారా అండి, మీ పిల్లలు ఎక్కడున్నారండి, ఇట్లా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించడం. అదే స్వామీజీ గారు తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అప్పుడే. స్వామీజీ తెలుసు, అదే యజ్ఞం చేయాలనుకున్నారు అట్లా అని చెప్పేసి. అవునా, ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. చప్పట్లు కొట్టద్దండి, తర్వాత వింటే కొట్టరు మీరు, అయ్యో అంటారు. అంతా మీదే, ఏదైనా తీసుకోండి అంటే ఈ పిల్లలకి చాలా సంతోషం. కుసుమక్క గారికి, సురేష్ గారికి, వీళ్ళకి వచ్చిన ఒక టీం ఉంది మాది. ఆ టీం అందరికీ కూడా సంతోషం. అబ్బా ఏమి ఇట్లా అన్నారే అని. ఈ చెట్టు 40,000, ఈ చెట్టు 5 లక్షలు, ఇది 15 అంటూనే వీళ్ళు ఏం కావాలండి, వస్తామండి, మాకు ట్రైన్కి టైం అయింది అంతే. మళ్ళీ వాళ్ళతో నిదానంగా మాట్లాడేది. ఈ చెట్టు అట్లా ఇట్లా స్వామీజీకి ఫోన్ చేస్తారు, ఇట్లా ఈ చెట్టు ఉంది, దాన్ని పట్టుకుంటారా, వదలొద్దండి, ఎందుకంటే లేదు ఆ చెట్టు ఎక్కడా లేదు. చాలా కష్టపడ్డారు. మద్రాసులో ఒకడు గిన్నీస్ తీసుకోవాలని తోటంతా పెంచాడు, కానీ గిన్నీస్ రాలేదు వాడికి, ఎందుకో తెలీదు. పట్టేసేంటారు వాడిని అలా. గిన్నీస్ రాదు, వాడు పెట్టుకోడు, వాడు అమ్మడు. మొండివాడికి ఏం చేసేది మనం? అమ్మడు, ఊరికే వెనకవాడు, ఊరికే వద్దులేండి మాకొద్దు, ఆ ప్రశ్నే లేదు. అమ్మడు, మరి తీసేస్తానంటాడు మాటికి. వైరాగ్యం ఉంది, నాకు తీసేస్తాను. వైరాగ్యం అంటే వీళ్ళకి ఆనందం, సంతోషం కదా వీళ్ళకి. అయితే మాకు ఇచ్చేసే, ఇవ్వను. ఆ చెట్టు అక్కడ ఉంది, అది కావాలా నాకు. ఒక చింత చెట్టు అనుకుందాంలేండి, చింత చెట్టు ఇది మహాబిల్వం, చాలా అద్భుతంగా ఉంది. ఆడ గిన్నీస్ కోసం వేశాడు మహాబిల్వం, 40 ఏండ్లయింది. అది వీడియో పంపించారు నాకు. వరే దాన్ని పట్టంటారు ఎట్లయినా కానీ అన్న. వాడు మొండివాడు స్వామీజీ, ఇస్తానంటాడు ఇవ్వనంటాడు. అయితే తిరగండి అన్న. మద్రాసుకు తిరగటమే రావటం, దాంట్లో 2 పార్టీలు వెళ్ళిపోయాయి. మా చేత కాదు అని చెప్పేసి. డబ్బు ఉన్నా పని చేయాలి కదా, పని చేయదు. అట్లా తిరిగి వాడికి ఒక 30 లక్షల వరకు వాడికి తగలబెట్టడం జరిగింది అనుకోండి. చెట్లు వచ్చాయి. తర్వాత ఇది లాభం లేదు అని, గీతమ్మా నువ్వు 1000 చెట్లు ఇచ్చేసాను. ఎక్కడిస్తుంది ఆవిడ గీతమ్మ అని 1000 చెట్లు? అదేదో పాత ఫ్రెండ్స్ బట్టి దాన్ని చాలా కష్టపడి 1000 చెట్లు ఎక్కడ చాలుతాయి? ఇది బకాసురుడికి ఇంత మజ్జిగ ఎక్కడవుతుంది? ఆ 1000 చెట్లు స్వాహ అంతే. మంజుళా చెరువులు వచ్చారు ఒక ఆవిడ, నువ్వు ఒక 1000 చెట్లు మా అన్న. దానికేమిట్లే అనింది, ఇచ్చేస్తాను లేనిది. బాగుంది అనుకో. కలకత్తా వెళ్ళాం. కలకత్తా ఏంటి, ఒక బాంబేకి వెళ్ళా నేను, తలంతా చుట్టింది నాకు. ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది, రాత్రిపూట కష్టంగా ఉంది. ఆ రోడ్లో వెళ్ళి నానా అవస్థపడ్డా. అదేదో రోడ్, అది పాత రోడ్, అది ఎప్పుడో కాలం, మా తాతగారి కాలం రోడ్ అది. ఇట్లా గుంత. అక్కడ ఉంది ఆవిడ ఫారం. ఆవిడ ఫారంలో వటవృక్షం ఉంది.
అది ఎగ్జిబిషన్లో పెట్టింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది, 4-5 మాటలు వచ్చింది దానికి. దాని మీద కన్నుబడింది స్వామీజీకి, ఇది నాకు కావాలా. కాన్ఫరెన్స్ పిలిపించారు కదా, కాన్ఫరెన్స్లో ఫస్ట్ ప్రైజ్ దానికే వచ్చింది. జనమంతా వెళ్ళి చూసేది దాన్ని. వటవృక్షమే అది, మనకు కావలసిన వృక్షం అది. ఎక్కడెక్కడో పెట్టారు, ఎక్కడుంది? అక్కడే ఇదేనా? అల్లిదే అక్కడ ఉంది. ఆ కెమెరా తిప్పితే తెలుస్తుంది కొంచెం అవతలకి. కెమెరా తిప్పండి. ఆ కొనాలో ఉంది. 60 ఏండ్లు అది దాని, ఆ స్వామి ఆ వటవృక్షానికి 60 ఏండ్లు. ఇది 150 ఏండ్లు నా వెనకలు ఉండేది, స్వామి వెనకలు ఉండేది. బాంబేలో పెద్ద ప్రైజ్కి పెట్టుకున్నాడు. బాంబే కాదు, కలకత్తా. ఇది బాంబే వాడు కదా ఇది. మధుసూదన్ సరే, మధుసూదన్ వెళ్ళిపోయాడు కదా. మధుసూదన్ అది 180 ఏండ్లు ఇది నా వెనకలు ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళా. స్వామీజీకి పిచ్చి కదా, బాంబే ఇంటికి వెళ్ళా. ఇప్పుడు కలకత్తాకి వెళ్తాను. బాంబే ఇంటికి ఎక్కడ ఉందంటే అక్కడంతా వెళ్ళటం, చూడటం, తీసుకురావటం. ఇంత కలెక్షన్ అనేది, ఎందుకంటే ఇటువంటి చెట్టే కావాలని ఉంది కదా మాకు. బొన్సాయి చెట్లు దండికి దొరుకుతాయి, దండిగా ఉన్నాయి ఎక్కడైనా సరే. కష్టం. చైనా నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు, జపాన్ నుంచి తెచ్చుకున్నారు, ఇవ్వరు కదా. థాయిలాండ్ నుంచి తెచ్చుకున్నారు, ఇవ్వరు. వాళ్ళు ముసలాళ్ళు అవుతావు నువ్వు అనేది వెళ్ళేది కుసుమక్క గారు. నీకు వయసు అయింది, ఇంకెందుకు నీకు ఆ వైరాగ్యం ఈవిడికి. 2 రోజులు 3 రోజులు వెళ్ళి ఎక్కేస్తుంది. ఇంజక్షన్స్ ఇచ్చి ఆవిడ అద్దంలో చూసుకుంటుంది. అవును నాకు వయసు అయిపోయింది, స్వామీజీకి ఫోన్ చేయండి, రమ్మని చెప్పండి, ఎవరైనా నా చెట్లన్నీ తీసిపోమనండి. అవునా, మాకు వద్దులేండి. లేదు నాకు వయసు అయిపోయింది వయసు అయిపోయింది ఆవిడకి. 4గురికి ఇట్లా అయింది మాకు. వీళ్ళు వెళ్ళటం, నీకు వయసు అయింది, ఎందుకు మీకు వయసు అయింది, అట్లే ఇవ్వద్దండి, డబ్బులు ఇస్తాం, ఇట్లా చెప్పి వాళ్ళు లేదు పోదు. మళ్ళీ వాళ్ళకు వెళ్ళి అద్దంలో చూసుకున్నారేమో, డైలీ వెళ్ళి చూసుకుంటారు. నిజంగా నాకు వయసు అయిద్దే. ఎందుకంటే 5-6 మంది వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. అట్లా మేము టీం వేరే పెట్టుకున్నాం కదా, అందుకని. నిజంగా ఆవిడకి పిచ్చి పెట్టి వయసు అయింది నాకు అని ఫోన్ చేసింది. 4 వస్తారు. ఒక ఆవిడకి నిన్న అవార్డు కూడా ఇప్పించాం. వయసు అయింది. నేను చెప్పా, క్యా బోల్తీ హై మేరే బచ్చే, అచ్చా నహీ హై, కుచ్ నహీ హై, आप अच्छी तरह करो. नहीं स्वामी जी, उम्र हो गया, मुझको उम्र हो गया. ఉమర్ లేదు 60 ఏండ్లు, నీకు ఉమర్ ఎక్కడవుతుంది? ఆ చెట్టు రావాలి కదా, అందుకని పిచ్చి పట్టి ఆ విధంగా తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద పుస్తకము రాయొచ్చు. ఒక మధుసూదన్ అని ఉన్నాడు ఒకడు, వాడి దగ్గరికి వెళ్ళా. ఒరే నీ ఇంట్లో ఇంతవరకు చెట్లు, వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఏదో వాసన వస్తుందిరా విపరీతంగా అంటే, వాడేం పందిది వేశాడు. ఒరే పందిది వేసి పెంచకూడదు, నువ్వు చచ్చిపోతావురా. స్వామీజీ మాట అట్లా అనొచ్చా అండి? చచ్చిపోతావురా నువ్వు, అట్లంతా అనకూడదు, చేయకూడదురా. చెట్లు చాలా బాగున్నాయి, ఒకదానికి 15 లక్షలు, ఇంకోటి 25 లక్షలు. బాబోయ్, లక్షల మీద అంతే అని చెప్పా. పంది మాంసం వేసి, పంది ఎరువు వేసి, ఎరువు అంటే ఎరిగింది ఎరువు, అది వేసి నువ్వు పెంచుతున్నావు, బోన్సాయి వేయకూడదు, చచ్చిపోతావురా నువ్వు. స్వామీజీ నోటి నుంచి, నేను చచ్చిపోతానా చచ్చిపోయాడు. నిజంగా చచ్చిపోయాడు. కానీ భార్య బాగా మంచి భక్తురాలు, దాన్ని కాముగా తీసుకుంది. అవును స్వామి, మేము చేసింది తప్పు చేశాం మేము, అందుకని అయిపోయింది, చచ్చిపోయాడు నా మూడు. మధుసూదన చాలా ఇష్టం, నేను స్వామీజీ అంటే ప్రాణం వాడికి. నేను పోయిన తర్వాత అన్నీ మీకే అన్నాడు.
అది పట్టుకున్నానండి నేను. అది పట్టుకుని సురేష్కు ట్రాన్స్ఫర్ చేశా. అరే సురేష్ కుసుమకిద్దరు అన్నాడు రా, చూసుకోండి కాస్త. వెళ్ళేది భార్య దగ్గర, నీ మొగుడు ఇట్లా అన్నాడు, నీ మొగుడు ఇట్లా అన్నాడు, నీ మొగుడు ఇట్లా అన్నాడు. అచ్చే ఏం పోండ్రా, ఏమిటది స్వామీజీకి తెలియదు ఏమిటండి, కాదండి అట్లండి ఇట్లండి అన్నీ ఇచ్చేసింది మొత్తం. అప్పుడు స్వామీజీ న్యాయం కాదు, 20 లక్షలు ఇచ్చేస్తాం అని చెప్పి ఆవిడికి ఇవ్వటం జరిగింది. మనం అట్లంతా తీసుకోకూడదు, ఇప్పటికే తమాషగా అన్నాను కానీ అట్లంతా లేదు, చాలా కష్టపడి ఇది నా వెనకలు ఉండేది కదా. అది ಬೋನ್ಸ್ ಆಯ್ತಲ್ಲ. ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು ಇದಕ್ಕೆ? 48 ఏండ్లు నా వయస్సు ఇది, స్వామీజీ వయస్సు అంటే 42. 1942లో పెట్టాడు ఆ చెట్టు. వాడు చిన్నప్పుడు, వాడికి బోన్సాయి ప్రారంభం చేసినప్పుడు నా వెనకాల ఉండేది అది. దీని మీద కన్ను పడింది మా సురేష్కి. అది ఎట్లన్నా కానీ తీసేయాల, ఇది వేరే వేశాడు. అంత స్వామీజీ తెలియదు అప్పటికి వాడికి, ఎట్లా వేశాడు అది కావాలి మనకు, మరి దాన్ని పట్టండి రా అన్న. అది చచ్చిపోయాడులేండి. తర్వాత భార్య ఇచ్చింది, తీసుకొచ్చాం. ఎట్లా మొత్తం 2 కోట్ల వరకు మేము ఖర్చు పెట్టాం ఈ చెట్లకంతా ఇవ్వటం జరగటం. దానికి మన ప్రధాన యజ్ఞకారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు, నాగార్జున గారికి ఇచ్చారు. దీనికి సపోర్ట్ ఇంకా నిలపాలా, ఇంకొద్దులే అనుకున్నప్పుడు కుందా గారు అడ్డం పడ్డారు. కుందా వచ్చి, లేదు నేను చేస్తాను, మీరు తెప్పించండి. తెప్పించేశాం. 8,000 చాలు అనుకున్నాం, 9,000 అయింది. 9,000 చాలు అనుకున్నాం. ఆంజనేయుల రాజు కూడా సహాయం చేశారు దీంట్లో. డిఆర్ రావు, విజయ ఆంటీ కూడా చేసింది. చెన్నై అదొకటి. నాకు ఒక నియమం ఉంది మాకు, చైనా నుంచి రాకూడదు, అన్ని ఇక్కడి నుంచే చేయాల. అదొకటి ఉంది లోపల పిచ్చ, నాకు ఒక పిచ్చ ఉంది. అందుకని వెతికి 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 మూలలో గ్రామాల్లో, ఇదేమి 1 year నుంచి జరుగుతున్నది, ఇది డైలీ ఇదే పని. ఎంత ఖర్చు పెట్టారో పిల్లలు, ఏం చేసేది. నాకు అన్నీ ఇప్పటికీ 10,000. ఎన్ని చెట్లు నాన్న? 10,000 10,800 ఇప్పటికి అయిపోయింది. బోన్సాయి చెట్లు 10,000 ఉన్నాయి ఒక చోట అంటే నిజంగా నోరు తెరుచుకొని నోరు ముయ్యరు, అట్లా ఉంది. అన్నీ కూడా 40 ఏండ్లు, 30 ఏండ్లు, 80 ఏండ్లు, 120 ఏండ్లు, 150 ఏండ్లు, 25 ఏండ్లు, తక్కువ అంటే 5 ఏండ్లు అట్లా పెట్టేశా. ఎందుకంటే ఇంతగా మాట్లాడుతున్నాను నేనంటే, ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఈ జేడు తెచ్చుకున్నాం, చాలా మంచివి. అది తులసిలాగా నీడలో కూడా వచ్చేస్తాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఇంటికి పట్టకపోండి. చిన్న వెల ఇచ్చి పెట్టామంతే, ఎక్కువ కూడా కాదు. దానికి బ్యాగ్ కూడా పెట్టాం. ప్రజెంటేషన్ ఎవరికైనా ఇవ్వచ్చు మీరు, ఇంకా మైసూరు వాళ్ళు తీసిపోతారు. మైసూరు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చాలా ఇష్టం జేడు. ఒకటి పైకాస్ చెట్టు ఒకటి చాలా ఇష్టం అది, ఎందుకంటే బాగా పెరుగుతుంది, దాంతో మాట్లాడచ్చు. ఆ ఆకుని క్లీన్ చేసుకుంటూ పాట పాడుకుంటూ క్లీన్ చేసుకుంటుంటే మంచి ఫ్రెండ్ అయిపోతుంది. ఇంక దాన్ని వదిలేసి ఉండలేరు మీరు ఆశ్రమానికి కూడా రావటం కష్టమవుతుంది. అయ్యో దానికి నీళ్ళు ఎవరు పోస్తారు అని అట్లంతా మనసులో వచ్చేది. అంత అఫెక్షన్ ఆ చెట్టుకి. అంటే మేడి చెట్టే మనది. ఎప్పుడు ఏది ఉందో వటవృక్షం ఉందో, వటవృక్ష ఫ్యామిలీనే అది. ఏది ఫైకస్ వటవృక్ష ఫ్యామిలీనే అది. ఆకులో తుంచితే ఏది పాలు వస్తుందో అది మేడి చెట్టు, అంటే దత్తవృక్షం అది. ఆ దత్తవృక్షాలు ఇంట్లో పెట్టుకోవటం చాలా మంచిది. దాని ఫైకస్ అంటాం అంత ఊరికే, కానీ అది మేడి చెట్టే, అది దాని ఫ్యామిలీ. వెళ్ళేటప్పుడు దయచేసి అందరూ ఒకటొకటి తీసుకుపోవటానికి కానేలు వాళ్ళు
అక్కడ తీసుకొని అంగట్లో నాకు అర్పణ చేయండి, నేను ఫ్రీగా ఇస్తా. ఇప్పుడు 2-3 ఫ్రీగా ఇచ్చా, ఆఫీసర్స్కి ఇచ్చాను, ఇప్పుడు కావాలి కదా, అట్లా ఫ్రీగా ఉండడానికి అవుతుంది. అందుకని ఎవరి చేత కాదు తీసుకోవటానికి ఒక 10-12 కొనుక్కొని తీసుకొచ్చి నా దగ్గర పెట్టండి బ్యాగ్ సమేతంగా. ఇంతసేపు అయింది, 9 గంటలైంది, వంట ఇంటి తిడతారు. ఇక వెళదాం. ఓకే.